అనిపించలేదు. నేను చనిపోతానని తెలియగానే ఎవరూ లేరనే ఆలోచనే భయం వేసింది. ఆ దేవుడు నా జబ్బుకి మందులు దూరం చేశాడు, నా జీవితానికి మనుషుల్ని దూరం చేశాడు. ఏ మెడిసిను పని చేయకపోవడం ఏంటో నా కర్మ. ప్లీజ్ ఆంటీ. సరే, పొద్దున మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకోండి. చిచ్చి, నీకు అసలు మేనస్ లేదు. మనం ఆవిడ్ని సంతోష పెట్టడానికి వచ్చాం, బాధ పెట్టడానికి కాదు. చిచ్చి, నీకు అస్సలు మేనర్స్ లేదు. మనం ఆవిడని సంతోష పెట్టడానికి వచ్చాం, బాధ పెట్టడానికి కాదు. తిను బత్తాయి పండు తినేస్తాడంట, అన్ని తినేస్తాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. కాఫీ. అయ్యో, నువ్వు తెచ్చావేంటి బాబు? అమ్మని ఎప్పుడైనా బాధ పెడితే ఇలా మార్నింగ్ కాఫీ ఇచ్చి కాకపడడం అలవాటు. సారీ ఆంటీ. సారీ లేదు, గీరీ లేదు. యు ఆర్ లైక్ మై సన్. ఆంటీ, మీకు స్మాల్ సర్ప్రైజ్. నిజంగా? కప్పివ్వండి. కళ్ళు మూసుకోండి ఆంటీ. నాతో రండి. రండి చెప్తాను. స్లో. ఇప్పుడు కలితారండి. ఆంటీ, మీ హోల్ ఫ్యామిలీ గుర్తుపట్టారా? ఇదిగో ఈయనే మీ పెద్దన్నయ్య. అవును. వాళ్ళ పిల్లలు మీ అక్క, మీ బావ, వాళ్ళ అమ్మాయి. ఇది మొన్న మీ తమ్ముడు కూతురి పెళ్ళిలో అందరూ కలిసి దిగిన ఫోటో. ఇదిగో మీ మేనలుడు. అందరూ చాలా బాగా సెటిల్ అయ్యారు ఆంటీ. మీరు చాలా గ్రేట్. వాళ్ళు కాదురా గ్రేటు, నువ్వు. 25 ఏళ్ళైందిరా నా కళ్ళతో చూసి. కొంతమంది అయితే నాకు తెలీదు, అలాంటిది రాత్రికి రాత్రి ఎలా? నిన్న రాత్రి మాటల్లో మీరే చెప్పారు కదండి మీ ఇంటి పేరు. ఈ ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్ మొత్తం ఎతికేశా. అందరూ వచ్చేసారు. ఇలారా, నాకు మెడిసిన్స్ పని చేయవు అని డాక్టర్ చెప్పింది అబద్ధం సాయి. సరైన మెడిసిన్ ఇవ్వలేదంతే. ఆ మెడిసిన్ ఏంటో తెలుసా? నువ్వే. నిన్ను చూస్తుంటే సంతోషానికి ప్యాంటు షర్ట్ వేసినట్టుంది. లక్ష్మే, మరి నన్ను చూస్తుంటే సంతోషానికి హాఫ్ నిక్కరు జుబ్బా తొడిగినట్టుందా? వాకే అంత ఓకే, కానీ మీ ఫాదర్ ఫోటో దొరకలేదండి. అవసరం లేదురా, మా ఫాదర్ అదిగో. హే, ఆయన మీ ఫాదరా? శ్రీకృష్ణదేవరాయలు ఉన్నానే. ఏయ్, ఏంటి ఏంటన్నా? సారీ అండి, సారీ. సరే, నేను రెడీ అయ్యి వస్తాను. ఊరు చూడ్డానికి వెళ్దాం. ఓకే. నువ్వు పదరని. లక్ష్మి, సాయి నీకు దొరకడం నీ అదృష్టం. లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటాడు, నాది గ్యారెంటీ. నేనదే చెప్తున్నానండి, క్యాచ్ చేయట్లేదు. రా రా రా, పరిగెట్టు, ఇంకా పరిగెట్టు. ఆంటీ, 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 సాయి, సాయి. లక్ష్మి, నా లైఫ్ ఎప్పుడూ ఇష్టంగానూ లేదు, అలానే కష్టంగానూ లేదు. కానీ మీరొచ్చాక మాత్రం అద్భుతంగా ఉంది. మీ నాన్న వచ్చినా ఇంత ఆనందంగా ఉండేదాన్ని కాదేమో. ఆంటీ, ఈసారి డాడీతో పాటు వస్తాను మీ దగ్గరికి. చూడు లక్ష్మి, బతికినంతకాలం ఎన్ని కష్టాలు పడ్డా చివరి క్షణంలో ఆనందంగా చనిపోవడం గొప్ప విషయం. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంత అందంగా ఉంటాడో, అస్తమించేటప్పుడు కూడా అంతే అందంగా ఉంటాడు. ఆ అందం, ఆనందం నువ్వు సాయి నా ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్షణం నేను చచ్చిపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీరా. ఊరుకు లక్ష్మి,
నాకే ఏడుపు వచ్చేస్తుంది లక్ష్మి. ఏడో నీ అంత రిలేషన్ లేకపోయినా నేనే తట్టుకోలేకపోతున్నా. అలాంటిది నువ్వు. ఏ లక్ష్మి, నీకు నిశ్చితార్థం జరిగింది, మర్చిపోయావా? ఆగు ఆగు లక్ష్మి, లక్ష్మి. వెళ్ళిపోయిందిరా. నా ప్రాబ్లం అది కాదు సార్, బస్సు వెళ్ళిపోయింది కదా అని. ఫీల్ అవ్వకరా, ఆటోలో వెళ్దాం. ఓకే సాయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మా నాన్నకి ఏదో ఒకటి చెప్తాను, నువ్వు వెళ్ళి దొంగతనం చేసుకోరా. లేదు సాయి, మరేం చేస్తారా? ఇదంతా చూశాక నాకు లవ్ చేయలేడుంది. ఉమ్, యా లక్ష్మి లక్ష్మి ఆగ లక్ష్మి. ఆ, ఏంటి బాడీని ఏమైనా ఎస్ఆర్ఎంటీకి పార్సల్ చేస్తున్నావా? ఫుల్గా ప్యాక్ చేస్తా. సారీ, జస్ట్ జోక్ చేసా. ఏంటి నన్ను ఊర్లో వదిలేసి వచ్చేసావు? నిన్ను వదిలేసి రాలేదు, వదిలించుకుందామని వచ్చేసా. నువ్వు బ్యాడ్ హ్యాబిట్ లాంటివి. ఎవరైనా చాలా ఈజీగా అడిక్ట్ అయిపోతారు. సాయి అనే హ్యాబిట్కి నేను అడిక్ట్ అవ్వదలుచుకోలేదు. సారీ అండ్ బాయ్. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, సడన్ గా ఏం లక్ష్మి, ఇప్పుడు ఏమైందని? ఏవైందా? మన ఇద్దరం కలవడం, మాట్లాడుకోవడం మన ఇద్దరికి మంచిది కాదు. బాయ్. ఆగు ఒక్క నిమిషం లక్ష్మి. సాయన బ్యాడ్ హ్యాబిట్ని వదిలే కాదన్ను, కానీ నువ్వు అడగకుండా నేను విలేజ్కి వచ్చి చాలా హెల్ప్ చేశాను, అవునా? కాదని నేను అనలేదే. మ్మ్. అయితే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. సారీ. నేను చేసిన హెల్ప్కి నువ్వు నాకు హెల్ప్ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది. కాదని నువ్వు వెళ్ళిపోతే నా క్రెడిట్ లిమిట్ నీ దగ్గర ఉండిపోద్ది. ఆలోచించుకో. సరే, నీకు హెల్ప్ చేశాక నువ్వు నా వెంట పడకూడదు, నన్ను టార్చర్ పెట్టకూడదు, అసలు నా కంటికే కనపడకూడదు. ఈ కండిషన్స్ ఓకే అయితే చెప్పు. నాన్నగారు సండే మటన్లో స్పెషల్గా హార్ట్ లివర్ లాంటి ఏం తీసుకొస్తుంటారా? అవును, ఏ? ఏం లేదు, ఇలా నా గుండెను కోసం తినేస్తుంటే. షడా, నీకు ఇష్టమైతే చెప్పు, లేకపోతే నేను వెళ్ళిపోతా. సరే, నీ కండిషన్స్కి ఓకే. ఇంతకీ హెల్ప్ ఏంటో? విట్నెస్ ఎవరు? లక్ష్మి పెట్టు. అమ్మయ్యా పెళ్ళి అయిపోయింది. రా లక్ష్మి, దండలు మార్చుకుందాం. ఏంటి? అదే దండలు మార్పిద్దాం రా అంటున్నా. ఏరా దండలు? ఏంట్రా ఇవి? బిర్యానీ, చికెన్ 3, మటన్ 3. ఫ్రాన్స్ లేవా? అయిపోయాడు రా. నీ పెళ్లి భోజనం తద్దిన భోజనం వదలరా నువ్వు. దండ్లి దండ్లి మార్చుకుని మార్చు. చెప్పండి చెప్పండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. విషయం నాన్న, ఏమ్మా పెళ్ళైపోయిందా? చాలా సంతోషం అమ్మా, వెరీ గుడ్. మీరంతా ఫ్రెండ్సా? తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేసింది మీ ఇద్దరే కదూ? నువ్వు ఆనందరావు గారు అమ్మాయి కదా? నా కూతురు రాత్రి బట్టలు సర్దుకుని చచ్చిపోయింది. పైన భగవంతుడు ఉన్నాడు, చూస్తాడు, తప్పకుండా చూస్తాడు. కూతురు పారిపోయి పెళ్లి చేసుకుంటే ఏ కన్నతండ్రి అయినా బాధపడకుండా బావచ్చి బిర్యానీ తీసుకొచ్చి పెడతాడా? వెళ్ళవమ్మా. మనం చేసిన తప్పే కాదు, వాళ్ళిద్దరు మేచెస్, వాళ్ళిద్దరు ఇష్టపడితే మనం పెళ్లి చేసాం. అది తప్పైతే రిజిస్టర్ ఆఫీస్లో లవ్ మ్యారేజ్లో ఉండవు, గవర్నమెంటే బ్యాన్ చేయాలి. ఓకే? అయినా థియేటర్లో లేని సినిమాకి టీవీలో యాడ్ అవసరమా? రిలీజ్కి దగ్గరలో ఉన్న మన సినిమా గురించి ఆలోచించచ్చు కదా. చూడు సాయి, ఆయనలాగా రిజిస్టర్ ఆఫీస్ ముందు కన్నీరు పెట్టుకునే పరిస్థితి మా నాన్నకి ఎప్పటికీ నేను రానివ్వను. అయినా ఈ హెల్ప్ చేస్తే లైఫ్ లాంగ్ నన్ను డిస్టర్బ్ చేయనని మాటిచ్చావు. మరేంటిది? ప్రేమ కోసం ప్రాణాలే వదిలేస్తా, అలాంటిది ప్రామిసే లెక్క. వదిలేసా, ఒట్టి తీసి కట్టమే పెట్టేశా. గట్టు పైన పెట్టుకో, నీ నెత్తి పైన పెట్టుకో, నాకు అనవసరం.